ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోం తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెబుతుంది, యేసు ప్రభు వారు చెప్పిన మాట, నేను చేయుచున్నది ఇప్పుడు మీకు తెలియదు, కానీ ఇక మీదట మీరు తెలుసుకుందురు అని యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు ఏది చేసినా మన మంచి కొరకే చేస్తాడు. మనం ఆశించింది కంటే ఎక్కువగా ఇస్తాడు. నువ్వు ప్రతిసారి నువ్వు అనుకుంటుండొచ్చు, నా జీవితంలో ఎందుకు ఇంకా ఈ కార్యాలు అవ్వట్లేదు, ఎందుకు ఇంకా ఈ కార్యాలకు సమయం పడుతుంది. కానీ ఒక దినం టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఆ కార్యాలు దేవుడు నీ పట్ల గొప్పగా జరిగిస్తాడు. ఏ విషయంలోనైనా ప్రార్థించాలి, ప్రార్థించి కనిపెట్టుకో. మరి అదే రీతిగా మరి 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి చదవము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములు సఫలమగులు అంటున్నాడు. తప్పకుండా మీ కార్యాలన్నీ సఫలమవుతాయి. ధైర్యం వహించు, కృంగిపోకు. సాతానుడు ఎప్పుడు కృంగదీస్తాడు, వాడు బలహీనుడు. వాడు మనల్ని ఎప్పుడు కృంగదీనికి ఏడుస్తుంటాడు, వాడు మనల్ని ఏడిపిస్తాడు. కానీ దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించి ప్రార్థించు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.